క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాల నుండి మరొక క్రిస్మస్ వర్తమానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ క్రిస్మస్ అనగానే గుర్తుకొచ్చే కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళలో మొదటి వాళ్ళు మరియా, తర్వాత యేసేపు, తర్వాత గొర్రెల కాపరులు, తర్వాత జ్ఞానులు, ఇంకా ఉన్నారు చాలామంది. గబ్రియేలు దేవదూత. క్రిస్మస్లో ఇంకెవరికి ఏమవుతారు? మీకు ఇంకెవరు రాలా? క్రిస్మస్ తాత. మీరా ఆ క్రిస్మస్ తాత లేకుండా క్రిస్మస్ అయితే జరిగిద్దా? క్రిస్మస్ ట్రీ, నక్షత్రం, ఇంకా చాలా ఉంటాయి. పశువుల పాక, దేవునికి స్తోత్రం. వీటి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. వీళ్ళలో క్రీస్తును బాలుడిగా ఉదయించిన, నరుడిగా ఉదయించినటువంటి క్రీస్తు వారిని దర్శించడానికి 2 గుంపులు వారు వచ్చారు. అందులో మొదటి గుంపు గొర్రెల కాపరు, 2వ గుంపు జ్ఞానులు. కొన్ని స్కిట్స్లో, అంటే కొన్ని నాటికల్లో ఎట్లా చేస్తున్నారంటే గొల్లలు గొర్రెలు కాపరు ఇద్దరు కలిసి వచ్చినట్లు చూపిస్తూ ఉన్నారు. టైం సరిపోక అలా చూపించేస్తారు అంతే. అంటే టైం కట్ చేయటం మానేసి మొత్తం ఎడిట్లో అందరూ చోట చూపిస్తున్నారు అన్నమాట. ఫోన్లేండి, దేవునికి స్తోత్రం. కానీ అలాంటివి చూపించడం వల్ల కొంతమందికి అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వారి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గొల్లలు యేసుని, బాలుడైన యేసు వారిని ఆరాధించడానికి యేసు వారు జన్మించిన రాత్రే వచ్చారు. కానీ జ్ఞానులైన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన 2 సంవత్సరాలలో వచ్చారు. వీరిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. వీరు పశువుల తొట్టులో ఉన్న యేసయ్యను చూశారు, గొర్రెల కాపరులు. జ్ఞానులు ఇంటిలో ఉన్న యేసయ్యను చూశారు. అంటే పశువుల తొట్టులో యేసయ్య, ఇంట్లో యేసయ్య కాదు. పశువుల తొట్టులో ఉన్న యేసయ్యే ఇంటిలోకి వచ్చారు. ఇలా అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు ఎవరు? ఈ జ్ఞానులలో నుంచి కొన్ని చిన్న చిన్న అంశాలు మనం నేర్చుకుంటూ మనం ముందరకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానులు అసలు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళ రాకలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు జ్ఞానుల యొక్క రాకను గురించినటువంటి విషయాలలో, వారు తెచ్చినటువంటి అర్పణల విషయాలలో మనము నేర్చుకోదగినటువంటి పాఠాలు ఏంటి? ఇవి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం అంటాడు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. 6 ఒంటెల సమూహము మిద్యాను ఈ ఫల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షాబా నుండి
వచ్చేదారు, బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చేదారు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదారు. ఈ ప్రవచనాన్ని గురించినటువంటి నెరవేర్పే జ్ఞానుల యొక్క రాక. మరొక మాట కీర్తన గ్రంథంలో 72వ కీర్తన 10వ చరణములో చక్కటి మాట ఉంటుంది. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించేదారు, శేబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదారు, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదారు. ఆమేన్, హల్లెలూయా. రాజులందరూ ఆయనకి నమస్కారము చేసేదారు. అన్యదేశపు రాజులు ఆయన వద్దకు వచ్చి బంగారమును తైలములను ఆయన కానుకలుగా అర్పించారు. ఈ ప్రవచనాలు చెప్పబడినాయి. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కాలములో యేసువారి యొక్క జీవిత నరరూపిగా ఆయన జీవన ప్రయాణంలో ప్రారంభ దినాల్లోనే ఇంచుమించు 2 సంవత్సరాలకు ముందుగానే కొంతమంది జ్ఞానులు యేసయ్యను దర్శించడానికి వచ్చారు. ఈ జ్ఞానులు ఎవరయ్యా అని బైబిల్ చెబుతుందంటే, వీరు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. ఈ జ్ఞానులకి యేసువారి పుట్టుక గురించి ఎట్లా తెలిసింది? ఈ జ్ఞానులు యేసుని ఆరాధించడానికి ఎందుకు వచ్చారు? జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ జ్ఞానులు యూదా రాజు అయినటువంటి హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు వాళ్ళు? యేసుబాబు ఎక్కడ పుట్టాడని అడిగారా? హెరోదు దగ్గరికి వెళ్ళినటువంటి జ్ఞానులు ఏమని అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అది దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళ ఉద్దేశంలో యేసువారు ఒక రాజు. ఈ రాజు గురించినటువంటి విషయాలు ఇచ్చిమిచ్చు బెత్లెహేముకు అనగా యూదయ దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఈ విషయం అర్థమైంది. వారు యేసు యూదులకు రాజు పుడతాడు, ఆయన సర్వలోకానికి రాజు అయి ఉంటాడు అని గ్రహించిన వారై వారి దేశాలు విడిచిపెట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఆయన సర్వలోక రక్షకుడు అని గ్రహించి యేసును ఆరాధించడానికి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ జ్ఞానులు ఎవరు? ఈ జ్ఞానులు ఎవరని మనం గమనించడానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. మనం జ్ఞానులు అంటున్నాం, కానీ చారిత్రకమైనటువంటి గ్రంథాలు, కొన్ని యూదా ప్రజల యొక్క సాంప్రదాయ గ్రంథాలలో ఈ జ్ఞానుల గురించి ఏమని రాయబడిందంటే, వీరు రాజులుగా రాయబడింది. వీళ్ళు ఏ దేశాలకు చెందినటువంటి రాజులు అని ఇప్పటి వరకు కూడా చాలా మంది చరిత్రకారులు పరిసరాలు పడుతూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చారు అక్కడికి? యేసుని ఆరాధించడానికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మనం అందరం అనుకునే విషయం ఏంటంటే, జ్ఞానులు 3 వచ్చారనేటువంటిది నానుడి. అందరూ చెప్పుకునేదే. మనం నాటికలు వేసినా 3 పెడతాం. ఓ 3 గొల్లోళ్ళు, ఓ 3 జ్ఞానులు, రైట్? 3 వచ్చారనుకుంటాం. కానీ నేను కొన్ని విషయాలు చెబుతాను. అక్కడికి వచ్చినటువంటి వారు 3 మాత్రమే కాదు. అంటే బైబిల్లో లెక్క లేదు, కానీ మనం 3 కంటే విస్తారమైనటువంటి జనాంగం వచ్చుంటారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు నేను ఈ విధంగా అభిప్రాయపడుతున్నానో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చరిత్రకారులు చెప్పే విషయాన్ని బట్టి వచ్చినటువంటి వారు బైబిల్ గ్రంథంలో జ్ఞానులు అని రాయబడినప్పటికీ, చరిత్రకారులు వారు రాజులు అని చెబుతున్నప్పటికీ, నేనేమంటానంటే జ్ఞానముతో కూడినటువంటి, జ్ఞానముతో నింపబడినటువంటి, భవిష్యత్ ప్రణాళికలు కలిగినటువంటి వారు, భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన, భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానము, భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన కలిగిన మహామేధావులైనటువంటి జ్ఞానము కలిగినటువంటి రాజులు యేసయ్యను ఆరాధించడానికి వచ్చారు అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
చరిత్రలో ఆయన రాజులని చెబుతూ నేను నాకున్నటువంటి ఈ అభిప్రాయానికి మరొక మాటను నేను మీకు జోడిస్తాను. అయితే నా అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తూ మరొక మాటను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఒకవేళ జ్ఞానుల యుద్ధే, ఒకవేళ వీళ్ళు సామాన్యమైనటువంటి మనుషుల యుద్ధే, వీళ్ళకి రాజు యొక్క కోటలోకి వెళ్ళే అధికారము అవకాశము లేదు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. దే స్పోక్ విత్ హెరోద్ డైరెక్ట్లీ. హెరోదుతో చాలా స్పష్టంగా, చాలా ధైర్యంగా, చాలా ముక్కుసూటిగా మాట్లాడారు. జాగ్రత్తగా వినండి. రాజుతో మాట్లాడారు అంటే సైనికులతో మాట్లాడారు, రాజుతో మాట్లాడారు కనుకనే రాజు కలవరపడ్డాడు. ఇప్పుడు రాజు కలవరపడ్డానికి, రాజు గృహంలోనికి వెళ్ళడానికి ఎవరికి అధికారం ఉంటుందంటే రాజులకు. చాలా స్పీడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా దీనికి ఇంకొక కొటేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మంది ఏమని చెప్తారంటే వారు నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళకుండగా దారి తప్పిపోయారు అంట. ఏంటది? దారి తప్పిపోయారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు. లేకపోతే హెరోదు ఇంట్లోకి వెళ్ళారు, రాజు ఇంట్లో పుడతాడు కదా, రాజు ఇంట్లోకి వెళ్ళారు అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ నేనేం చెప్తానంటే వాళ్ళు జ్ఞానముతో నింపబడినటువంటి ఇతర దేశపు రాజులు గనుక, ఇతర దేశానికి చెందినటువంటి జ్ఞానులు గనుక, వారితో పాటు వారి సమూహము, వారితో పాటు భవిష్యత్ ప్రణాళికల కొరకు, భవిష్యత్ జ్ఞానం కొరకు, భవిష్యత్ ఆ యొక్క స్థితిగతుల కొరకు ఆలోచిస్తున్నటువంటి అనేక మంది వీరితో పాటు ప్రయాణము చేస్తుంటారు. ఇప్పుడు ఒక రాజు మరొక రాజ్యంలోనికి అడుగు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఆ రాజ్యంలో అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా రాజు యొక్క పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే యుద్ధాలు జరిగిపోతాయి, గొడవలు జరిగిపోతాయి. మీకు దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నయమానుడు ఒకడున్నాడు, తెలిసే మీకు బైబిల్లో. నయమాను ఎక్కడి నుంచి వచ్చాడు? సిరియా దేశం నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? షమ్రోనికి వెళ్ళాడు, యూదా దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వచ్చేసాడా? మధ్యలో ఇంకేమైనా జరిగిందా? ఏం జరిగింది అది మనకు తెలియదు. మనం ఏంటంటామంటే సిరియా దేశం నుంచి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. ఎలీషా పొమ్మన్నాడు, ఆడు మొలకుండా వెళ్ళిపోయాడు. ఆడెవడు చెప్పాడు తిరిగి వచ్చాడు అని. కానీ నేను చెప్తాను, దాన్ని పక్కన చదివితే ఎలీషా ఉన్నాడని సిరియా దేశం సైన్యాధిపతి నయమానికి చంటిబిడ్డ చెప్పినప్పుడు, చిన్నబిడ్డ చెప్పినప్పుడు, యవనస్తురాలు చెప్పినప్పుడు వెంటనే పరిగెట్టుకుని రాలే. ఫస్ట్ కూడా తన రాజు అయినటువంటి సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యూదా దేశంలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, అతను బాగు చేస్తాడట, నన్ను అక్కడ పంపించంటే ఈయన ఏం చేశాడంటే యూదా దేశంలో ఉన్నటువంటి దేశపు రాజుకు ఒక లేఖ రాశాడు. బాబు, మా సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది, మీ దేశంలో ఎవడో ఉన్నాడంటే బాగు చేస్తే పంపించడం, బాగు చేయించి పంపించాను. అప్పుడు ఆయన బట్టలన్నీ చెప్పుకుని నా మీద కాళ్ళు దువ్వడానికి అవకాశం ఏమీ లేక, నా మీద కాళ్ళు దువ్వడానికి, నా మీద యుద్ధం చేయడానికి ఏ వంక లేక ఈ వంకట్టుకు నా మీదకి వస్తున్నావు నువ్వు అని చెప్పి కంగారపడ్డాడు. కానీ తర్వాత విషయంలో ఇంకా జాగ్రత్తగా వెళ్తే కొన్ని విషయాలు చక్కబడిన తర్వాత అప్పుడు ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు. ఒక సైన్యాధిపతి ఒక ఊర్లోకి రావడానికి ముందు ఎంత తతంగం జరిగితే, ఒక దేశపు రాజు మరొక దేశంలో గడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఫార్మాలిటీస్ అన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోనీ మనం ఏమైనా కొట్టి వెళ్తామంటే టక్కని తీసుకెళ్ళిపోతున్నారా? తీసుకెళ్తాం లేదు. పాస్పోర్ట్లో ఏ ఫోటో ఉందో ఎలాగుందో మనం కూడా అలాగే ఉండాలి ఎయిర్పోర్ట్లో. అర్థమైందా మీకు? ఒకవేళ మీసాలు ఉంచుకుని ఫోటో తీసుకున్నావు అనుకోండి, తర్వాత కానీ మీసాలు తీసేసావు అనుకోండి, అక్కడ రానప్పుడు పోతలు నువ్వు కాదంటాడు. ఆవిడ మళ్ళీ మీసాలు పెరిగిన తర్వాత వెళ్ళా. అందుకోసం పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు మీకు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు ఉన్న ఫోటో తీసుకుంటారు. ఎందుకంటే ఆధార్ కార్డు ఫోటో అయితే ఒరిజినల్ ఫోటోలు ఉంటాయి. మిగతా ఫోటోలు అయితే ఏం చేస్తాం, మేకప్ వేసి అసలు నువ్వా నేను అన్నట్టు కూడా తెలియకుండా ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలంటే తగినటువంటి ఏర్పాట్లు, తగినటువంటి గుర్తింపు అన్నీ ఉండాలి. నేనంటాను, ఈ జ్ఞానులు హెరోదు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో వారు ఎందుకు వచ్చారో అన్న సంగతి హెరోదు రాజుకు చెప్పడం కోసం వెళ్ళుంటారు. దేవునికి స్తోత్రం.
చెప్పేటప్పుడు చెప్పారయ్యా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో ఆయన ఆరాధించడానికి వచ్చావు, ఎక్కడున్నాడు చెప్పు నువ్వు అంటే, ఏలంటారో నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అన్నట్టు భయపడి, అయ్యా కంగారు పడి చెప్తున్నాడు, ఎక్కడ పుట్టాడు చూడండి అంటే, అప్పుడు లేఖనాలు తీస్తే బెత్లెహేములో యేసు వారు పుడతాడని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త, కొన్ని విషయాలు మనం వెనక్కి వెళ్తూ మాట్లాడదాం. ఈ వచ్చినటువంటి జ్ఞానులు లేకపోతే ఈ రాజులు లేకపోతే జ్ఞానముతో నింపబడినటువంటి రాజులు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పడానికి చరిత్రకారులు వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి, వారు తెచ్చినటువంటి కానుకలను బట్టి ఒక అవగాహనలోనికి, ఒక అభిప్రాయంలోనికి వచ్చారు. ఈరోజు ఆ అభిప్రాయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి ఒక అభిప్రాయం అయితే, మరొక అభిప్రాయం ఏంటంటే ఇక్కడున్నటువంటి మతాచారాల బట్టి ఎక్కడి నుండి వచ్చారనేటువంటిది రెండో అభిప్రాయం. మొదటి అభిప్రాయాన్ని బట్టి మనం చూద్దాం. మొదటి అభిప్రాయంగా మతాచారాల అభిప్రాయం. మతాచారాల అభిప్రాయం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే ఈ యొక్క జ్ఞానులు పర్షియా దేశం నుండి వచ్చారు అంట. ఎక్కడి నుంచి? పర్షియా దేశం నుండి. పర్షియా దేశం నుండి ఎందుకు వచ్చారని చెప్తున్నారంటే, పర్షియా దేశంలో ఒక మతం ఉంది, బాగా ప్రసిద్ధి చెందినటువంటి మతం ఉంది. ఆ మతం పేరు జొరాస్ట్రిడిజం. ఈ జొరాస్ట్రిడిజంలో ఒక జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మత పెద్ద ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఈ ప్రజలను రక్షించడానికి కన్యక గర్భాన ఒక కుమారుడు పుడతాడు. ఈ మనుషులను రక్షించడానికి, మానవులు రక్షించడానికి రాక్షకుడు ఎక్కడ పుడతాడు? కన్యక గర్భాన పుడతాడు అని చెప్పాడు. ఆయన కన్యక గర్భాన బిడ్డ పుడతాడని చెప్పాడు. కానీ జొరాస్ట్రియన్ చెప్పినటువంటి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పింది నెరవేరుతుందేమో అని చెప్పి పర్షియన్ జొరాస్ట్రియన్ మతం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు లేకపోతే ఎన్నో కలలు కన్నారు, కానీ వారు ఆశించినది జరగలేదు. ఆశించింది జరగనప్పుడు ఏం జరిగిందంటే, ఈ జొరాస్ట్రియన్ మతం వారు మత గ్రంథాలన్నిటినీ పరిశీలించడం ప్రారంభించారు. ఎలా పరిశీలించడం ప్రారంభించారంటే మీకు మంచి మాట చెప్తాను. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ బ్రాహ్మణులు చాలా మంది అసలు రక్షకుడు ఎవరు అనేటువంటి ఆలోచనలో పడినప్పుడు వారి గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని సూక్తాలను లేకపోతే కొన్ని శ్లోకాలను వారు పట్టుకుని, అంటే కన్యాసుతుడిగా పుడతాడని శ్లోకం ఉంది, భూగర్భంలో లేకపోతే భూమి యొక్క సెంటర్ పాయింట్ లో లేకపోతే నాభిస్థలములో, భూమి యొక్క నాభిస్థలంలో పుడతాడని శ్లోకం ఉంది. ఇలాంటి శ్లోకాలన్నీ భగవంతుడే మానవునికి దిగి వస్తాడని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలన్నిటిని ఎవరిలో నెరవేరాయని పరిశీలన చేస్తూ వాళ్ళ మత గ్రంథాలలో వారి పరిశీలనకు సరిపడినటువంటి దేవుళ్ళు కనబడినప్పుడు వాళ్ళు లోకంలో ఉన్నటువంటి మత గ్రంథాలను ఎదిగితే ఆ శ్లోకాలన్నీ యేసయ్యలో నెరవేరడం వారు గమనించారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలా గమనించినప్పుడు వారు యేసయ్య నిజమైన దేవుడు, హిందూ మత గ్రంథాలు వేదాలు చెప్పినటువంటి దేవుడు యేసు అని చెప్పింది గ్రహించినప్పుడు వారు వారి మతాలను, వారి యొక్క సాంప్రదాయాలను, వారి సంస్కృతిని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. అలాగే యేసయ్యను వెంబడించినటువంటి కొన్ని వందల మంది బ్రాహ్మణులు భారతదేశంలో ఉన్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. మన ముందర ఇప్పుడు ఉన్నటువంటి పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది బ్రాహ్మణులు క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు వారికి ఎక్కడ కనబడ్డాడయ్యా అంటే వాళ్ళ మత గ్రంథాల్లో కనబడ్డాడు కనుక, ఆ మత గ్రంథాలలో క్రీస్తు వారి యొక్క నెరవేర్పు లేదు కనుక, ఆ మత గ్రంథాలలో క్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి కనుక, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ ప్రవచనాల నెరవేర్పును కనుపరిచాడు కనుక యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ జొరాస్ట్రియన్ మతం వారు కూడా వారి మత పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాల యొక్క కన్యక గర్భంలో పుట్టినటువంటి వాడు ఎవరు అని చెప్పి వారు అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నప్పటికీ వారికి కన్యక గర్భాన్ని పుట్టివాడు ఎవరు దొరకనప్పుడు, ఇంకా వేరే మత గ్రంథాల్లో ఎవరున్నారు అని సెర్చ్ చేసినప్పుడు వారికి దైవ గ్రంథమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథము దొరికి ఉంటుంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు దొరుకుంటాయి. ఆ యొక్క మతములో చెప్పబడిన ప్రవచనాలు
ప్రవచనాలకు, బైబిల్ వాక్యంలో రాబడిన ప్రవచనాలకు టాలీ అయినప్పుడు, అయితే ఈయన పుట్టినప్పుడు ఏం జరుగుద్ది, కన్యక గర్భాన ప్రభువు పుట్టినప్పుడు ఏం జరుగుద్ది అని వారు పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పుడు రాయబడిన విధంగా యాకోబుల నక్షత్రము ఉదయిస్తుందని చెప్పిన ప్రవచనాన్ని పట్టుకుని వారు ఏం చేయడం మొదలెట్టారంటే, ఆ ఉదయించేటువంటి నక్షత్రము కొరకు వాళ్ళు ఏం చేయడం మొదలెట్టారు, ఎదురు చూడడం మొదలు పెట్టారు. వారు ఎప్పుడైతే ఆ యొక్క నక్షత్రం కొరకు ఎదురు చూడడం ప్రారంభించారో, ఒక దినం వచ్చింది, యేసు వారు జన్మించిన దినాన్న ఆకాశంలో ఒక నక్షత్రము వెలసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబుల నక్షత్రం ఉదయించినప్పుడు ఆ నక్షత్రము కొరకు ఎదురు చూస్తున్నారు పర్షియన్ శాస్త్రులు, పర్షియన్ జ్ఞానులు. ఆ జ్ఞానులకు ఆ యొక్క నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం పట్టుకుని వారు ప్రయాణం చేయడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వచ్చినటువంటి జ్ఞానులందరూ పర్షియా దేశం వారేనా అంటే, నాకు దొరికినటువంటి ఆధారాలను బట్టి అందరూ పర్షియా దేశానికి చెందిన వారు కాదు. మరి ఇంకెవరు ఉన్నారా అంటే, వారు తెచ్చినటువంటి అర్పణలలో మొదటిది బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. సాంబ్రాణి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెర్ఫ్యూమ్ లాంటిది, ప్రత్యేకమైనది. ఈ యొక్క సాంబ్రాణి అనేటువంటిది ఆ రోజుల్లో చాలా విలువైంది. ఈ సాంబ్రాణి ఎక్కడ దొరికేదా అంటే, చరిత్రకారులు చెప్పేటువంటి విధానాన్ని బట్టి, నాకు దొరికినటువంటి రిసోర్స్ని బట్టి ఎక్కడ దొరికేదని రాయబడిందంటే, మొదటిగా అరేబియాలోను, రెండవది ఇండియాలోను ఒక రకమైనటువంటి చెట్లు ఉంటాయంట. ఆ చెట్ల యొక్క బెరడు నుండి సాంబ్రాన్ని తయారు చేస్తారట. ఇప్పుడు దేవుని దగ్గరికి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళేటువంటి వస్తువులు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎలాంటివి పట్టుకెళ్తాం? విలువైనవి పట్టుకెళ్తామా, విలువలేని పట్టుకెళ్తామా? అంటే మనకు ఏదైతే స్పెషలో, వాళ్ళకి ఏదైతే దొరకదో దాన్ని పట్టుకెళ్తా ఉంటాం కదా. అట్లాగనే దేవుడిని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు కూడా తెచ్చినటువంటి సాంబ్రాణి భారతదేశంలో దొరికేటువంటి సాంబ్రాణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చరిత్రకారులు చెప్తున్నారు, భారతదేశంలోను అరేబియాలోను ఒక రకమైనటువంటి చెట్లు ఉంటాయట, చెట్ల బెరడు నుండి తయారు చేస్తారట. అయితే నేను సాంబ్రాణి తయారు చేయడం చూడలేదు సోమా, నేను ఏదైతే చదివానో అదే చెప్తున్నాను సోమా. నువ్వు చూసావా అంటే నేను చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇది తప్పు అనుకోండి, ఇంటాం మానే, అంతేగా నాకు ఫోన్ చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను చదివింది చెప్తున్నాను, నా దగ్గర ఉన్న రిసోర్సులు బట్టి చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ చెట్లు భారతదేశంలో దొరుకుతాయి అంటే, చరిత్రకారులు చెప్తున్న విషయం ఏంటంటే, రెండవ జ్ఞాని భారతదేశం నుండి ప్రయాణం చేశాడు. ఇక మూడవది ఏంటి? బోలం. ఈ బోలము కనికిల్ లాంటిది కాదు, ఇట్స్ పెర్ఫ్యూమ్. అంటే ఒక తైలం. ఈ తైలాన్ని, ఈ బోలాన్ని దేనికి వాడతారంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ బాడీని శుభ్రం చేయడానికి వాడతారు. బాడీని శుభ్రం చేయడానికి. యేసువారు చనిపోయినప్పుడు అధిపత యేసేపు కూడా బోలాన్ని పట్టుకొచ్చి యేసువారి యొక్క శరీరాన్ని శుభ్రం చేశాడు. అంటే జాగ్రత్తగా ఉంటే ఇది శరీరాన్ని శుభ్రం చేయడానికి, మానవుని యొక్క మనుషులు చనిపోయిన తర్వాత శరీరాన్ని శుభ్రం చేయడానికి వాడేటువంటి బోలం. ఈ బోలము ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే, ఇథియోపియాలో దొరికేటువంటి ఒక అడవి లేకపోతే అరణ్యంలో దొరికేటువంటి ఒక రకమైనటువంటి ముళ్ళ తుప్పల యొక్క చెట్ల నుండి తయారు చేస్తారు. అంటే ఇప్పుడు మూడవ జ్ఞాని ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఉంటాడంటే, ఇంచుమించు ఇథియోపియా నుండి ప్రయాణం చేసి ఉంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటివాడు ఎక్కడి నుంచి? పర్షియా దేశం నుండి, రెండోవాడు ఇండియా నుండి, మూడోవాడు చెప్పలేదు ఇథియోపియా నుండి, ఇంచుమించు ఆఫ్రికా ఖండం అయినొచ్చు, ఆ స్థలంలో నుంచి ప్రయాణం చేసి ఉండొచ్చు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. పర్షియా దేశానికి ఇండియా దేశానికి కొన్ని వందల మైళ్ళ దూరం, ఇండియాకి ఇథియోపియాకి కొన్ని వందల మైళ్ళ దూరం. కానీ ఇన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా ఒకే నక్షత్రాన్ని చూశారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి, నేను పాయింట్లు చెప్పేస్తాను చివరిగా. ఈ మూడు ప్రాంతాలలో ఉన్నవారు ఒకే నక్షత్రాన్ని చూశారు. ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నవారు ఒకే నక్షత్రం యొక్క మార్గదర్శకంలో
నడిచారు. ఈ ముగ్గురు కూడా వారితో పాటు వారితో భవిష్యత్ జ్ఞానంతో ఎదురు చూస్తున్న వారు, జ్ఞానులైన వారు, శాస్త్రులైన వారు, పెద్దలైన వారు, అధికారులైన వారు వారితో పాటు ప్రయాణము మొదలు పెట్టుంటారు. ఈ ముగ్గురు కూడా వేరు వేరు ప్రాంతాల నుండి ప్రయాణం చేసినప్పటికీ యూదుల యొక్క రాజు అయినటువంటి హెరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు ఒక్కటిగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు వారి దగ్గరికి వెళ్ళేసరికి ముగ్గురు 3 సార్లు వెళ్ళారా? ముగ్గురు ఒకసారే. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇటులోనికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కొన్ని వందల మైళ్ళ వ్యత్యాసము కలిగినటువంటి ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క గోల్ ఒకటే, లక్ష్యము ఒకటే. రాజుల రాజుగాను, ధర్మశాస్త్రాల్లోను ఇతర మత గ్రంథాలలోను ప్రవచింపబడినటువంటి లోకరక్షకుడు, యూదులకు రాజుగా పుట్టిన వాడిని చూడాలి. ఆ గోల్ వాళ్ళు ఏం చేసిందంటే ఐక్యపరిచింది. వాళ్ళకున్నటువంటి లక్ష్యము, వారు దేవుడిని చేరాలనేటువంటి లక్ష్యము, ఆయనను చూడాలనేటువంటి ఉద్దేశము వారిని ఏం చేసిందండి? ఐక్యపరిచింది. ఈరోజు క్రైస్తవ సమాజం అంటే, క్రైస్తవ సంఘం అంటే అనేక కుటుంబాలు, అనేక సాంప్రదాయాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, లేకపోతే వ్యత్యాసం కలిగినటువంటి కుల మత సాంప్రదాయాలతో ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహమే సంఘము. ఈరోజు మన సంఘం అంటే మన ఒక్కరమే కాదు, నేను చెప్తున్న మాట. సార్వత్రిక సంఘంగా ఉన్నవారు కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కూడా ఏకమవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారందరూ చూచింది ఒక్కడై ఉన్న యేసునే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని మనం చూస్తున్నాం కనుక మనలో ఐక్యత రావాలా? యేసుని బట్టి మనలో ఏ రావాలి? ఐక్యత రావాలా? యేసుని బట్టి మనలో సంతోషం రావాలి. యేసుని బట్టి మనలో ఏకత్వం రావాలా? కానీ ప్రస్తుత కాలంలో సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? కులాన్ని బట్టి ఏం చేస్తున్నారు సంఘాన్ని?